హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ ఎండోమెంటు ఈవోకి సంబంధించి గత ప్రశ్నపత్రం 2వ పేపర్లో గల 150 ప్రశ్నలను 5 భాగాలుగా విభజించి 5 వీడియోల ద్వారా మీకు అందించాలనే ప్రయత్నంలో నా మొదటి వీడియోను మీకు అందిస్తున్నాను. దీనివలన ప్రశ్నల సరళి మీరు తెలుసుకొని తదనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించి మీరు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ. మన మొదటి ప్రశ్న, రామాయణంలో దేవర్షి అని ఎవరిని పిలుస్తారు? ఏ వాల్మీకి, బి విశ్వామిత్రుడు, సి వశిష్ఠుడు, డి నారదుడు. మన జవాబు డి నారదుడు. రెండవ ప్రశ్న, ప్రాచీన విజ్ఞానం విద్యలో ఎన్ని శాఖలు కలవు? ఏ 5, బి 14, సి 7, డి 11. మన జవాబు బి 14. మూడవ ప్రశ్న, వినాయక పూజ ఎన్ని రకాల పత్రాలతో చేస్తారు? ఏ 5, బి 14, సి 21, డి 32. మన జవాబు సి 21. నాలుగవ ప్రశ్న, హిందూ పురాణాల ప్రకారం మొత్తం శక్తిపీఠాల సంఖ్య? ఏ 18, బి 28, సి 36, డి 51. మన జవాబు డి 51. ఐదవ ప్రశ్న, విష్ణువులో ఉన్న ప్రబలమైన గుణం ఏది? ఏ రజోగుణం, బి సత్యగుణం, సి తమస్సుతో కూడిన సత్యగుణం, డి తామసగుణం. మన జవాబు బి సత్యగుణం. ఆరవ ప్రశ్న, 5వ వేదం అని దీనికి పేరు? బి ఏ రామాయణం, బి పురాణాలు, సి ఆగమశాస్త్రాలు, డి ఉపనిషత్తులు. మన జవాబు బి పురాణాలు. 7వ ప్రశ్న, మీమాంస సూత్రాలు రచించిన వారు ఎవరు? ఏ జైమిని, బి వేదవ్యాసుడు, సి గౌతముడు, డి కపిలుడు. మన జవాబు ఏ జైమిని. 8వ ప్రశ్న, వినాయక చవితి ఏ తెలుగు నెలలో జరుపబడుతుంది? ఏ ఆశ్వీయుజము, బి చైత్రము, సి మాఘము, డి భాద్రపదము. మన జవాబు డి భాద్రపదము. 9వ ప్రశ్న, మహాభారతంలోని మొదటి పర్వము? ఏ సభాపర్వము, బి శాంతి పర్వము, సి అశ్వమేధ పర్వము, డి ఆది పర్వము. మన జవాబు డి ఆది పర్వము. 10వ ప్రశ్న, మహాభారతంలో గాంగేయుడు అని ఎవరిని పిలుస్తారు? ఏ కృష్ణుడు, బి అర్జునుడు, సి భీష్ముడు, డి కర్ణుడు. మన జవాబు సి భీష్ముడు. ఎందుకంటే ఇతను గంగ యొక్క కుమారుడు కాబట్టి గాంగేయుడు అని పిలువబడతాడు. 11వ ప్రశ్న, శకుంతల మరియు దుష్యంతుల వివాహం ఏ రకమైనది? ఏ గాంధర్వ వివాహం, బి దైవ వివాహం, సి బ్రహ్మ వివాహం, డి ఆర్ష వివాహం. మన జవాబు ఏ గాంధర్వ వివాహం. ఫ్రెండ్స్, వివాహాల మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో వివాహాలు చాలా బాగా చదవాలి. 12వ ప్రశ్న, దుర్గా సప్తసతి ప్రస్తావన ఏ పురాణంలో ఉంది? ఏ దేవి పురాణం, బి మార్కండేయ పురాణం, సి స్కంద పురాణం, డి భాగవత పురాణం. మన జవాబు బి మార్కండేయ పురాణం. 13వ ప్రశ్న,
దశరథ మహారాజు తండ్రి పేరు ఏమిటి? ఏ అజాతుడు, బి రఘు, సి నభాగ, డి దిలీపుడు. మన జవాబు ఏ అజాతుడు. 14వ ప్రశ్న, వేదాలను ఇలా కూడా పిలుస్తారు. ఏ ఇతిహాసం, బి పురాణం, సి స్మృతి, డి శృతి. మన జవాబు డి శృతి. 15వ ప్రశ్న, గోదాదేవి అని ఏ ఆల్వార్ను పిలుస్తారు? ఏ నమ్మాల్వార్, బి ఆండాల్, సి పెరియల్వార్, డి పోయిగై ఆల్వార్. మన జవాబు బి ఆండాల్. 16వ ప్రశ్న, పాండవులు తమ అజ్ఞాతవాస కాలాన్ని గడిపిన నగరం పేరేమిటి? ఏ ఏకచక్ర నగరం, బి విరాట నగరం, సి హస్తినాపురం, డి పాంచాల్ నగరం. మన జవాబు బి విరాట నగరం. 17వ ప్రశ్న, ప్రభాస తీర్థం ఏ పురాణంలో వివరించబడింది? ఏ స్కంద పురాణం, బి భాగవత పురాణం, సి శివపురాణం, డి అగ్ని పురాణం. ఇక్కడ మన ఆన్సరు ఏ స్కంద పురాణం. 18వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం దీపావళి పండుగ రోజున నూతన సంవత్సర దినోత్సవం జరుపుకుంటుంది? ఏ పంజాబ్, బి బీహార్, సి గుజరాత్, డి కేరళ. మన జవాబు సి గుజరాత్. ఫ్రెండ్స్, ఖచ్చితంగా రాష్ట్రాలు పండుగల గురించి మనకు 1-2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. వాటిని క్షుణ్ణంగా చదవండి. 19వ ప్రశ్న, మనువు ప్రతిపాదించిన జీవిత పురుషార్థాలు ఎన్ని? ఏ 4, బి 5, సి 7, డి 9. మన జవాబు ఏ 4. 20వ ప్రశ్న, అగస్త్య మహాముని సలహా మేరకు రాముడు ఏ ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకొని నివాసం ప్రారంభించాడు? ఏ ప్రయాగ, బి కిష్కింధ, సి పంచవటి, డి అయోధ్య. మన జవాబు సి పంచవటి. 21వ ప్రశ్న, ఋగ్వేదం అనేది 10 డాష్గా విభజించబడింది. ఏ అనువాకాలు, బి సూక్తాలు, సి అధ్యాయాలు, డి మండలాలు. మన జవాబు డి మండలాలు. 22వ ప్రశ్న, ఏ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు? ఏ వైశాఖ తృతీయ, బి చైత్ర తృతీయ, సి జ్యేష్ఠ తృతీయ, డి పాల్గొన తృతీయ. మన జవాబు ఏ వైశాఖ తృతీయ. 23వ ప్రశ్న, జనక మహారాజు తమ్ముడి పేరు ఏమిటి? ఏ వీరధ్వజుడు, బి సుధన్వుడు, సి కుశధ్వజుడు, డి సౌమిత్రుడు. మన జవాబు సి కుశధ్వజుడు. 24వ ప్రశ్న, వైశాఖి లేదా బైశాఖిని ఏ రాష్ట్రంలో ప్రముఖంగా జరుపుకుంటారు? ఏ హిమాచల్ ప్రదేశ్, బి పంజాబ్, సి రాజస్థాన్, డి ఉత్తరాఖండ్. మన జవాబు బి పంజాబ్. 25వ ప్రశ్న, తైత్తరీయ బ్రాహ్మణ ఏ వేదానికి చెందినది? ఏ ఋగ్వేదం, బి కృష్ణ యజుర్వేదం, సి శుక్ల యజుర్వేదం, డి సామవేదం. మన జవాబు బి కృష్ణ యజుర్వేదం. 26వ ప్రశ్న, రాముడు ధర్మావతారం అని ఎవరు చెప్పారు? ఏ హనుమంతుడు, బి మారీచుడు, సి సుగ్రీవుడు, డి రావణుడు. మన జవాబు బి మారీచుడు. 27వ ప్రశ్న, ఏ పండుగను మదనోత్సవంగా కూడా జరుపుకుంటారు? ఏ ఉగాది,
బి హోలీ, సి సంక్రాంతి, డి నవరాత్రి. మన జవాబు బి హోలీ. 28వ ప్రశ్న, పాండవుల పూజారి ఎవరు? ఏ వేదవ్యాసుడు, బి ధౌమ్యుడు, సి విశ్వామిత్రుడు, డి ద్రోణుడు. మన జవాబు బి ధౌమ్యుడు. 29వ ప్రశ్న, ఆయుర్వేదం ఎన్ని చికిత్సా విధానాలు వివరించింది? ఏ 4, బి 8, సి 6, డి 10. మన జవాబు బి 8. ఈ వీడియోలో చివరి ప్రశ్న 30వ ప్రశ్న, విశిష్టాద్వైత తత్వశాస్త్ర సంస్థాపకుడు ఎవరు? ఏ రామానుజాచార్యులు, బి శంకరాచార్యులు, సి నింబార్కాచార్యులు, డి వల్లభాచార్యులు. మన జవాబు ఏ రామానుజాచార్యులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా నెక్స్ట్ వీడియో కోసం మీరు మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఖచ్చితంగా మీ విజయంలో మేము దోహదం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.